మగ్దలేని మరియ ఆషామాషికి ఇంత గొప్ప స్థాయికి రాలేదండి. ఆమె జీవితంలో గమనిస్తే యేసు ప్రభువారిని భయంకరమైన శిలువకు అప్పగించారు. శిలువకు అప్పగిస్తే పురుషులు కూడా విడిచిపెట్టి పారిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో పూర్ణ మనసుతో వెతికిన ఆమె అర్ధాంతరంగా విడిచి వెళ్ళలేకపోయింది. వారం ముందు దావీదు కుమారుడు హోసన్న అన్న వాళ్ళు ఈరోజు సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తూ జనులందరూ విడిచి వెళ్ళిపోతే అనుకోవచ్చు, చివరికి తన శిష్యులు ఆయన విడిచి పారిపోయారు. కానీ ఆ మగ్దలేని మరియ నట్టెట్లో వచ్చి వెళ్ళలేదండి. మార్కు సువార్త 15:47 సమాధికి ప్రూఫ్ ఎవరిని అడగాలంటే ఇద్దరు. దాంట్లో ఫస్ట్ ప్రూఫ్ ఎవరు తెలుసా అండి? మగ్దలేని మరియ. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు స్త్రీలో రాయబడలే, మగ్దలేని మరియ ముందే వచ్చేసిందండి. రాత్రి నిద్ర పట్టట్లేదు ఆమెకి. చెయ్యాలి అనే ఆశ ఉంటే ఏమడ్డున్నా సరే వాళ్ళు తెగించి ముందు నిలబడతారు. వాళ్ళకే దేవుడు తాను బయలుపరుచుకుంటాడు. పూర్ణ మనసుతో వెతకడం ఆరంభించు. ఖచ్చితంగా మొదటి ప్రత్యక్షత నీకు ఇవ్వకపోతే ఈరోజు ఈ టీచర్స్ డే సందర్భంగా ఆయన పరమ రబ్బోని కానే కాడు.